దేవిత్రే సర్వ సౌభాగ్య దేవిత్రే గీత జ్ఞాన యజ్ఞము. నేను 25వ యజ్ఞం నుంచి ఆకర్షితున్నాయి. 30వ యజ్ఞం మా ఊర్లో చేయడం జరిగింది. అప్పటి నుంచి 1963 యజ్ఞాలులో పాల్గొన్నానే సంతోషం చాలా ఉంది. నాకు అమ్మవారు ఇయ్యడము వేరే విషయం. కానీ ఇన్ని యజ్ఞాలు నేను దీంట్లో పాల్గొన్నాను. ఆ అయ్యగారు కూడా వాక్కు ఆయన అంటే అనే అన్నట్టే అయిపోతాయి. ఆయన వాక్కు పొందినా చాలు. అవి చేయడం ఇవి చేయడం ఏమి చెప్పకుండా మీకెందుకులే అంటాడు. అభయం ఇస్తే చాలు జరిగిపోతున్నాయి. అయితే మేము ఆ మా బాబు ఒక నెల నెల పిల్లగాడప్పుడు ఆ ఊర్లో ఏడుస్తుంటే ఊరికెళ్ళి మా ఇక్కడ రూమ్కి వచ్చినారు. అయితే అయ్యగారు ఫోన్ వచ్చింది, యజ్ఞానికి పోదామా అని. యజ్ఞానికి పోదామని ఫోన్ వచ్చింది. ఆయన ఇక్కడికి రాగానే ఏడవడము అవన్నీ బంద్ అయిపోయింది. నవ్వుతున్నాడు ఇక్కడ వచ్చిన తర్వాత. యజ్ఞం యజ్ఞం పోదామని అంటే మా మిస్సెస్ కూడా ఒప్పుకున్నారు. మేము పోయిన 3 రోజులు ఆనందంగా ఉండి 3 రోజుల యజ్ఞం కూడా చేయడం జరిగింది అక్కడ ఆలంపూర్లో. అప్పుడు 3 రోజుల యజ్ఞం చేసి వచ్చి అట్లా జరిగిన తర్వాత కూడా ఆయనకు ఇప్పుడు 10th దాటిన తర్వాత ఇంటర్కి పోయినప్పుడు ఆటోమేటిక్ ఆయనకు కాలేజ్ వాళ్ళు ఏ కాలేజీకి నువ్వు పంపుతావు, నారాయణ కాలేజ్ వాళ్ళు నాకే ఆప్షన్ ఇచ్చారు, నువ్వు కాలేజీ నువ్వు సెలెక్షన్ చేసుకోవాలి. అయితే నేను దిల్సుఖ్నగర్ కాలేజ్ సెలెక్షన్ చేసి పోయిన తర్వాత ఆయనకు ఐఐటి సీట్ కూడా వచ్చింది. ఐఐటిలో కూడా అండ్ క్యాంపస్ సెలెక్షన్లో ఢిల్లీలో జాబ్ చేస్తున్నాడు. అయితే మేము ఇక్కడ 3 రోజుల యజ్ఞం ఎప్పుడు జరిగినా కూడా మాకు ముందు అయ్యగారు చెప్తాడు, మేము వస్తాము, మా పనులు మర్చిపోయి ఆయన ఆజ్ఞతోని మళ్ళీ ఆ పనులు కూడా మళ్ళీ చేసేది లేదు. నేను నా సిద్ధాంతం అందరని కాకుండా, నేను ఆ రోజు వీడికి వచ్చిన రోజు బంధు పెట్టినా అంటే పూర్ణాహుతి తర్వాతనే ప్రారంభిస్తాను. మళ్ళీ అయ్యగారితోని కొబ్బరికాయ తీసుకుపోయి కొట్టి స్టార్ట్ చేస్తాను. ఆ విధంగా నాకు ఈ విధంగా నడుచుకుంటాం మంచిగా అనిపిస్తుంది. ఇంకా చెప్పడం చాలా టైం పడుతుంది కాబట్టి ఒక 3 విషయాలే చెప్తాను. చాలా మిరాకిల్స్ జరిగింది. ఇంకా మీ అందరికీ భక్తులు ఎంత సంఖ్యలో వచ్చి అమ్మవారి కృపని అందరు పంచుకుంటే మాకు సంతోషం. ఇంకొక భక్తుడు మన గిరిధర్ డాక్టర్ గారు ఒక్క 2 నిమిషాలు ఆయన గురువారి గురించి తెలియజేయాల్సిందిగా మనం చేస్తున్నాం. శ్రీ గురుభ్యో నమః. ప్రియాత్మ బంధువులు, హిందూ హైందవ సోదరులు, సనాతన ధర్మ వారసులందరికీ దేవిత్రయ గీత జ్ఞానయజ్ఞ సందర్భంగా శుభాకాంక్షలు. నేను శ్రీ మురుకుంట్ల రాజేశ్వర శర్మ పంతులు గారిని నా చిన్నతనం నుండి, అంటే నేను 7వ తరగతి చదువుతున్నప్పటి నుండి ఫాలో చేస్తున్నాను. ఈ అయ్యగారి యొక్క మహిమ లేదా అమ్మవారి కృపా కటాక్షము తెలియదు, కానీ మా ఇంట్లో మా చిన్నక్క గారు మ్యాక్సిమం మేము అనుకున్నాము ఇంక ఈవిడ చనిపోయింది, శివైక్యం పొందింది అనుకున్నాం. కానీ అప్పట్లో మా ప్రాంత వాస్తవ్యులైన చింతల రామచంద్రారెడ్డి గారి వ్యవసాయ క్షేత్రం దగ్గర దేవిత్రయ హోమం ఉన్నప్పుడు వచ్చాము. హోమం దగ్గర విషయం ఏంటంటే, ఒక యజ్ఞంతో స్టార్ట్ అయిన ఈ యొక్క కార్యక్రమం ఇంతితై వటుడింతై అన్నట్టుగా 108 హోమగుండాలతోటి అంకుషాపూర్ గ్రామంలో PJR గార్డెన్లో చేయడం జరిగింది. ఈ ఏదైతే లక్ష్మీ కన్వెన్షన్ హాల్ ఉందో దాదాపు 8-10 సంవత్సరాలుగా హోమ కార్యక్రమం జరుగుతుంది. ఇక్కడ కూడా 108 హోమగుండాలు ఒకసారి, 24 హోమగుండాలు ఒకసారి, 11 అనగా మే 30 తారీఖు పూర్ణావతి కార్యక్రమం దుర్గామాత హోమంతో పూర్ణావతి జరుగుతుంది. థ్యాంక్ యూ.